మరి లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చేసి కాసేపు మాట్లాడకూడదు దయచేసి. మన నిశ్శబ్దంగా ఎంతసేపు ఉండదు. హలో మనం చాలా నిశ్శబ్దంగా ఉండి దేవుడి వాక్యం మనం వినడానికి ముందుకు సాగిపోతాం. దేవుడి ఇచ్చిన సమయాన్ని మరి సకల జనులను శిష్యులుగా ఎలా చేయాలి, దేవుడి సేవకులుగా మనం ఎలాగా అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించాలి, మీకు అన్నీ తెలిసినయే. అయినప్పటికీ కూడా మరి కొన్ని మాటలు ప్రత్యేకంగా మనం ఈ సేవకుల సదస్సులో మరి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు మనం ఆలోచిస్తే 28వ అధ్యాయం 18 నుంచి మరి 20వ వచనం వరకు యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. ఈ వాక్యం మనందరికీ తెలిసిందేనండి. సేవకులుగా మనందరికీ బాగా తెలిసిన రిఫరెన్స్ ఇది. సమస్త జనులను శిష్యులుగా చేయండి. నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ వారికి గైకొనవలెనని వారికి తెలియపరచండి అన్నాడు. అంటే మనం చిన్న చిన్న సేవకులు, మనం పెద్ద సేవకులు కాదు. పెద్ద సేవకులు ఉన్నారు, లక్షల మందిని వాళ్ళు నడిపించగలుగుతున్నారు. మనలో చాలామందికి తక్కువ మంది విశ్వాసులు ఉన్నారు, తక్కువ మంది సంఘ సభ్యులు ఉన్నారు. మరి మనం ఎక్కువ మందిని దేవుడి దగ్గరికి ఎందుకు నడిపించలేకపోతున్నాం? అంటే వాళ్ళకున్నంత సామర్థ్యం లేదా, వాళ్ళకున్నంత జ్ఞానం లేదా అంటే లేదు. చాలా విషయాల్లో మనం చాలా చిన్న చిన్న సేవకులుగా ఉన్నాం. కానీ దేవుడు చెప్పింది, ప్రభు చెప్పింది ఏంటంటే సమస్త జనుల్ని మార్చేయండి, సమస్త జనుల్ని శిష్యులుగా చేసేయండి, నేను ఆజ్ఞాపించిన సంగతులు వాళ్ళకి బోధించండి, నేర్పించండి, వాళ్ళు గైకునేలాగా చేయండి అని ఒక గ్రేట్ కమెండ్మెంట్, గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమెండ్మెంట్, ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడండి. అది దైవ సేవకులమైన మన అందరికీ కూడా గొప్ప ఆధిక్యత, చాలా గొప్ప ఆధిక్యత అది. అంటే ఈ పని ఎవరికి లేదు, మనకున్న పని. నిజానికి దేవుడు మనకు చెప్పిన పని సమస్త జనులను శిష్యులుగా చేయడం. అంచేత చాలా గొప్ప పని ఇది. ఇది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి, మనం గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. అలాంటి అవేర్నెస్ తీసుకురావడానికే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందులో ఆల్ ఆర్ డినామినేషన్స్, ఇది ఓన్లీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించిందని కాదండి. ఇది అందరికీ, ఆల్ ఆర్ డినామినేషన్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్లేదు. మన హెచ్ఎంసి ప్రాంతంలో అక్కడికి వచ్చిన వాళ్ళు రవికుమార్ గారు ఎలాంటి వాళ్ళు అండి? వాళ్ళు పెద్ద పెద్ద టీచర్లు ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు, మంచి ఎడ్యుకేటెడ్ వచ్చారు. వాళ్ళు హెచ్ఎంసి అనుకున్నాం కానీ ఎడ్యుకేటెడ్ అండి. అందరూ కూడా అద్భుతంగా డెవలప్మెంట్ అయిపోయి హెచ్ఎంసి ప్రాంతాలన్నీ కూడా. మనమేమనుకుంటున్నాం హెచ్ఎంసి ప్రాంతం అంటే ఏదో చిన్న చూపు అనుకుంటున్నామేమో. అవి వేళ చాలా డెవలప్ అయిపోయింది. బీఈడీలు చదివినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద టీచర్ జాబులకి, పోస్టులకి, మాస్టర్లకి జాబులు చేస్తూ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అలాంటి వాళ్ళు వచ్చారు, వాక్యం విన్నారు. మేము వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు చాలా మంచి విషయాలు చెప్పారండి, మాకు తెలియని విషయాలు విన్నామండి అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళకి తెలియదని కాదు, ఉచిత అలాగా అన్నారు అనుకుంటున్నాను నేను.
అలాగే ఇప్పుడు మీరందరూ వాక్యం బాగా తెలిసిన వాళ్ళే, చక్కగా చెప్పగలిగిన వాళ్ళే. అయితే మనం ఒకసారి మనం ఏం చేయాలట? పురికొల్పుకోవాలి. సేవకులుగా మనం ఒకసారి పురికొల్పుకోవాలి. ఇంత గొప్ప పని దేవుడు మనకు అప్పచెప్పాడు. ఆ గొప్ప పనిని మనం ఎలా చేస్తున్నామో అనే దాని విషయంలో ఒకరికొకరు పురికొల్పమని, ఆ దినము సమీపించిన చూసిన కొలది మరి ఎక్కువగా అలాగా మీరు చేయమని దేవుడు చెప్పిన మాట అది. ఎబ్రీ పత్రికలో ఈ సేవ ఎటువంటిది అని చెప్పుకొచ్చాడు. మనకి 12వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో మనకు రాయబడింది. మీకు అందరికీ తెలిసిందే. 12వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 28వ వచనాన్ని మనం చూస్తే, అందువలన నిశ్చలమైన రాజ్యం అంటే అది ఎటువంటి రాజ్యం అంట? నిశ్చలమైన రాజ్యం. కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు అదే వండర్ఫుల్ వర్డ్ అని మీకు అందరూ తెలిసిందే. దేవుని సేవకులారా, సేవకులమైన మనము దేవుని ప్రేమ కలిగి ఉండాలి. మొట్టమొదట అందరూ అలా డినామినేషన్స్, నాట్ ఓన్లీ సత్యప్రేస్ట్, అందరం ప్రేమ కలిగి ఉండాలి, అందరితో సఖ్యత కలిగి ఉండాలి. కాబట్టి అందువలన మనము నిశ్చలమైన రాజ్యాన్ని పొందిన వారము. ఆ రాజ్యంలో మనము సేవకులము, పనివారము. వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులం మనం. ఆ దేవుని సేవ చేసే భాగ్యం మనకి దేవుడు ఇచ్చినప్పుడు, అది పాటలు పాడడం కావచ్చు, వాక్యం చెప్పడం కావచ్చు, సువార్త చెప్పడం కావచ్చు, బైబిల్ క్లాస్ కావచ్చు, ఏదైనా అది మహాభాగ్యంగా ఎంచుకొని చేయమన్నాడండి. మహాభాగ్యంగా ఎంచుకోవాలి. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళకి లేనటువంటి సేవ పరిచర్య, మనుషులను మార్చడం మహత్తరమైన కార్యక్రమం. మీ అందరికీ తెలిసిందే, సామాన్యం కాదు. చేపలు పట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఏం చెప్పాడు యేసుప్రభువు? రండి మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. మనుషులు పట్టే జాలర్లు. చేపలు పట్టడం ఈజీయా, మనుషులు పట్టడం ఈజీయా? చేపలు పట్టడం ఈజీయే. వాళ్ళు ఒక నెల రోజులు ట్రైనింగ్ అయ్యారనుకోండి, చేపలు వలలు వేయాలో ఎక్కడ చేపలు దొరుకుతాయో తెలిసిపోదు. కానీ మనకి అలా సరిపోదు. ఇక్కడ మనుషులు పట్టడం సామాన్యమైన విషయం కాదు. అసలు చేపలు పట్టడానికే నైపుణ్యం ఉండాలట. ఆ చేపలు కూడా మనుషులుగానే తెలివైనవి. ఆ చేప వల వేసినప్పుడు అంట, ఆ వలకి దొరకనంత దూరంగా వెళ్తుందంట. అది తెలివైన చేప. వలకి వాళ్ళు ఎక్కడ వల వేస్తారో, వాళ్ళు ఎక్కడ దిగుతారో అవి ముందే కనిపెట్టి దూరంగా పోతాయంట. వలలో పడకుండా ఉండేది. కొన్ని అమాయక చేపలు పడిపోతాయంటే ఇంకోండి ఎరకి. కానీ మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని ప్రభు చేపలు పట్టే వాళ్ళు తీసుకొచ్చాడంటే, మనుషులు పెట్టే పని ఆసమస్య కాదు. అంటే ఆత్మలు పట్టడం, ఆత్మలు దేవుడి దగ్గరికి రాబట్టడం, ఆత్మలను దేవుడి సంఘానికి తీసుకురావడం, ప్రభు వైపు తిప్పడం సామాన్యమైనది కాదు. చాలా కష్టతరం. అందులోకి ఈ రోజుల్లో మరింత కష్టం. ఎక్కడ చూసినా సంఘాలు, ఎక్కడ చూసినా చర్చిలు. మంచిదే, చర్చిలు ఉండొచ్చు, సంఘాలు ఉండొచ్చు, సేవకులు ఉండొచ్చు. కానీ ఏమంటే నిజమైనటువంటి ప్రభువు చెప్పిన మార్గంలో నమ్మకమైన సేవ చేసేటువంటి ప్రీతికరమైన సేవ అన్నాడు ఇక్కడ. అందుకే ఈ వాక్యం చదివించాడు. ఏ సేవ చేయాలన్నాడు? దేవునికి. చూడండి ఆ మాట, మా దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. వినయ భయభక్తులతో. సేవకులు కూడా వినయం భయభక్తులు ఉండాలి. మనం సంఘానికి భయభక్తులు ఉండాలా, వినయం ఉండాలని చెప్తాం, కానీ సేవకులుగా మనకి ఉండవు చాలామందికి. ఆ కృప కలిగిన వారమే, అంటే దైవ కృప కలిగిన వారమే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదం. ఎందుచేతంటే దేవుడు దహించు అగ్ని. దేవుడు దహించు అగ్ని అండి. మరి దేవుడు దహించు అగ్ని అని ఎందుకన్నాడంటే,
ఆ దేవుని సేవ ఆ దేవుని వాక్యానుసారంగా చేయకపోతే మొట్టమొదట అగ్ని ఎవరిని దహించేస్తుందంటే సేవకుడిని దహించేస్తుంది. అభినవు లేవి కుమారులైనటువంటి ఆ లేవి కుమారులు అగ్ని వేయడానికి వెళ్ళినప్పుడు ఆ అగ్ని వారిని దహించి వేస్తుంది. దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని వాళ్ళు తీసుకొచ్చి దేవుడి సేవ మందిరంలో వాళ్ళు ధూపం వేయడానికి పూనుకున్నప్పుడు మొట్టమొదట అగ్ని వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళని దహించి వేసినట్టుగా మనం చూస్తాం లేవికాండ 10వ అధ్యాయంలో. అవసరం లేదు, చదవాల్సినట్టు మీకు తెలిసి అగ్ని వాళ్ళని దహించి వేసింది. అభినాదాబు కుమారుడు అహరోను కుమారులు వాళ్ళిద్దరూ అక్కడే దేవుడి సన్నిధిలో పడి చనిపోతారు. ఉజ్జా అనేవాడు మందసం పట్టుకున్నప్పుడు ఆ మందసంను అలా టచ్ చేయగానే అక్కడే చనిపోతాడు. అంటే కారణం ఏంటంటే దేవుడు దహించు అగ్ని తేడా జరిగిందనుకోండి, వాళ్ళు భౌతికంగా చనిపోయారు. ఇప్పుడు వాక్యానుసారంగా కాకుండా వాళ్ళకి నచ్చినట్టు చేసినట్లయితే వాళ్ళు ఆత్మీయంగా చనిపోయిన పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు సేవకులుగా మనకి ఇవ్వబడినటువంటి భాగ్యం అయితే అంతింత కాదని చాలా గొప్పది. దొరుకునా నాకు ఇటువంటి సేవ అని మనం సేవను గొప్పగా చేయాలి. పౌలు అంటాడు, నా పరిచర్యను నేను ఘనపరుచుతున్నానంటాడు. నా పరిచర్యను నేను ఘనపరుచుతున్నాను అంటే ఆయన పరిచర్య దినదినము ఘనపరచబడుతూ సంవత్సరం ఘనపరచబడుతూ ఇంకా విస్తరించి అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ప్రదేశాలకు వెళ్ళి ఖండాంతరాలకు దాటుకుని వెళ్ళి పౌలు అనేక సంఘాలు కట్టాడు. ఆసియాలో 12 సంఘాలు కట్టాడు పౌలు గారు. సంఘం కట్టడం, ఎవరికో అప్పచెప్పడం, ఒక సేవకుడిని అక్కడ ఏర్పాటు చేయడం, ఈయన వెళ్ళిపోవడం, మళ్ళా ఇంకో చోటుకి వెళ్ళడం, సంఘం కట్టడం, ఏర్పాటు చేయడం, మళ్ళీ ఇంకో చోటుకి ఈయన వెళ్ళిపోవడం. అలాగే ఆసియా ప్రాంతంలో ఆయనకి ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఆయన కూడా దేవుని పనిని అన్నడు ఆయన విడిచిపెట్టలేదు. ఆయన తెలిసింది దహించు అగ్ని వంటిది అని. రోమా ప్రభుత్వం పౌలు గారిని 2 సంవత్సరాలు జైల్లో పెట్టింది. ఆ 2 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ఆయన రోమా గవర్నమెంట్ని అడిగాడు, నేను బయట ఉంటే సువార్త చెప్తాను కనుక నన్ను ఒక గృహంలో పెట్టండి, గృహ నిర్బంధంలో ఉంచండి. నేను అనేక మందికి దేవుడి సువార్త చెప్పుకోవాలా, దేవుడి రాజ్యాన్ని గురించి చెప్పుకోవాలని పర్మిషన్ అడిగితే పౌలు గారికి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. పర్మిషన్ ఇచ్చినప్పుడు మీకు అందరికీ తెలిసిందే, 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఖైదీగా సంఖ్యలతో ఉన్నాడు. ఆ సంఖ్యలుగా ఉన్నప్పుడే పర్మిషన్ అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆయన ఒక అద్దె ఇంట కాపురం ఉండి, అంటే ఆ ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు ఆయన. అంటే దేవుడి సేవకులకు మనకు అవసరం ఇలాంటివి చెప్పుకోడు. ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఆయన పౌలు గారు. అద్దె ఇంట్లో కాపురం ఉండి యూదులందరికీ కబురు పెట్టాడు. యూదులందరూ ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా దేవుని రాజ్యముని గురించి మాట్లాడుతూ వాళ్ళని బలపరిచాడు. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 30వ వచనాన్ని సహోదరులారా, దేవుడి సేవకులారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే సేవ అంటే ఆషామాషి ఏం కాదు, చాలా కష్టం, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు మీకు అందరికీ తెలిసిందే. అవన్నీ పడాల. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరికీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచుండెను. చూసారా సహోదరులారా, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి, ఇల్లు కూడా అద్దె కట్టినా కూడా ఆయన దగ్గర డబ్బులు లేవట. ఎలా వస్తాయి? 2 సంవత్సరాల నుంచి జైల్లో సంఖ్యలతో ఉన్నాడు. ఇల్లు, వాకులు, భార్య, పిల్లలు అందరిని వదిలేసి వచ్చాడు. భార్య లేదు, ఆయనకి పెళ్లి చేసుకోలేదు. అయితే ఆ కుటుంబాన్ని అంతా వదిలేసి వచ్చాడు. అయితే
ఆటంకాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా అద్దె ఇంటి కాపురం ఉండి యూదులందరికీ కబురు పెట్టి తన యొద్దకు వచ్చినటువంటి యూదులందరికీ రాజ్య సువార్త చెప్తూ ఉదయం నుంచి సాయంకాలం వరకు ధైర్యంగా దేవుడి వాక్యం బోధించుకొచ్చాడు. దేవుడు సేవకులమైన మనకి మొట్టమొదటి ధైర్యం ఉండాలి. ఏ ప్రాంతంలోనే ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి సువార్త చెప్పే ధైర్యం మనకు ఉండాలి, వాక్యం చెప్పే ధైర్యం మనకు ఉండాలి. మనకి పిరికివారం కాకుండా ఉండాలి. ఎందుచేతంటే పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, ధైర్యం గల ఆత్మనే ఇచ్చాడు. ధైర్యమును నిగ్రహత కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడు. సేవకుడికి 2 లక్షణాలు ముఖ్యంగా కలిగి ఉండవలసి ఉంటాయి. ఒకటి తగ్గింపు. మీకు అందరూ తెలిసిందే, ప్రతి సేవకుడికి కూడా తగ్గింపు అనేది ఉండాలండి. ఎంత ఎత్తుకెదిగినా మనం తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడు. మీకు అందరికీ తెలిసిన వాక్యాలు. ఆ రెండవది, ఒకటి తగ్గింపు, రెండవది త్యాగం. సాక్రిఫైస్ అనేది రెండవది. అంటే త్యాగం చేయాలి. మనం ఎంతసేపు ఏమండి మనం ఇచ్చుకోవడమే కాక అప్పుడప్పుడు ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవాలి. మనం సంఘానికి ఎలాగ ఇవ్వాలి అలాగే ఇవ్వాలని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం. దేవుడికి ఇవ్వాలి అలాగే మంచిదే, చెప్పచ్చు, మేము చెప్తాం, అందరూ చెప్తాం, బాగానే. కానీ మనం ఇచ్చుకోవడమే కాక ఇవ్వడం కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. సాక్రిఫైస్ చేయాలి. సువార్త కోసం కానీ, దేవుని బైబిల్ క్లాసులకు కానీ, భోజనాలు పెట్టడానికి కానీ, పెదవరాళ్ళకి కానీ, షేర్లు ఇవ్వడానికి, వాళ్ళకి ఏదైనా త్యాగం చేయాలి. సేవకులు కూడా త్యాగం చేయాలి. ఎందుచేత మనం ఏ ప్రభువునైతే నమ్మామో ఆ ప్రభు త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? అన్నీ త్యాగం చేశాడు. తనకంటూ ఏదీ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకు ఒక పెళ్లి చేసుకోలేదు, ఒక రాజకోట లేదు, ఒక గుర్రం లేదు, ఒక రథం లేదు, ఒక కోట లేదు, ఒక ఆస్తి లేదు, ఒక అంతస్తు లేదు, ఒక సంపాదన లేదు. అన్నీ ఆయన ప్రాణంతో సహా చివరి రక్తబొట్టు వరకు కూడా పాపుల కొరకు ఆయన రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించే శిష్యులుగా లేదా ఆయన సేవకులుగా మనకు కూడా ఏముండాలి? త్యాగం ఉండాలి. సాక్రిఫైస్. మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకు చెప్తున్నాను అనుకోకండి, మిమ్మల్ని అలా ముందు పెట్టి నాకు నేను చెప్పుకుంటున్నాను ఈ విషయాలు. ముఖ్యంగా మీతో పాటుగా నాకు నేను కూడా, ఎందుకంటే మనం అందరం దేవుని జత పరివారం. నేను నాటి తిని అప్పల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేయవాడు దేవుడే. మనమందరం దేవుని వ్యవసాయమును, దేవుని ఇంటివారమును, దేవుని పనివారమునై ఉన్నాము. ప్రతి సేవకుడు తన పనిని బట్టి ప్రతిఫలం పొందుతాడు. మీరు చేసిన కొలది పిండి కొలది రొట్టె అన్నట్టు, ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు. అంటే 1,00,000 మంది సంఘస్థులు ఉంటే ఆ 1,00,000 మంది సంఘస్థులను బట్టి లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు మంచిదే కదా. వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ఈ సతీష్ కుమార్ గారు వాళ్ళు 1,00,000 మంది వస్తారట. అంచేత 1,00,000 మంది వచ్చారంటే కోట్ల కొలది ఉంటుంది సంద, కోట్ల కొలది వస్తుంది సంద. మనకే చాలా తక్కువ మంది, 10 మంది, 20 మంది, 30 మంది చిన్న సేవకులు, మనకి ఏం రాదు, అంత ఎక్కువ ఏం రాదు. కానీ మనం కూడా చేయాలి, గొప్పగా ఘనంగా చేసుకుంటే మీరు ఘనత పిలిగొల్ది రొట్టె అన్నట్టు మీరు ఎన్ని ఆత్మలు రక్షించుకుంటారో ఆ అన్ని ఆత్మల వల్ల మీకు లబ్ధి కలుగుద్ది. ఎన్ని ఆత్మలు మీరు కష్టపడి పోగు చేసుకుంటారో, కష్టపడి ఆ దేవుడి సన్నిధికి మీరు రప్పించుకుంటారో వాళ్ళ వల్ల మనకు ఆర్థికంగా లాభం కలుగుద్ది, మన వల్ల వాళ్ళకి ఆత్మీయంగా లాభం కలుగుద్ది. అంటే దేవుని జ్ఞానం మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటాం, వాళ్ళ ఆత్మను కాపాడే దేవుని వాక్యం అందిస్తూ ఉంటాం. వాళ్ళేమో మనకి పోషణ కొరకైనా వాటిని వాళ్ళు ఆర్థికంగా సహాయం అందిస్తూ ఉంటారు. అది దశంభాగం కావచ్చు, లేకపోతే కానుక కావచ్చు. మళ్ళీ మా సంఘస్థులకి నేను అది నేర్పిస్తున్నాను. సేవకులకు మనం సహకారం చేయాలి, మీరు కూడా మీ వంతు ఎంతో కొంత ఇవ్వాలని చెప్తే మరి వాళ్ళు ప్రత్యేకంగా దేవుడి సేవకులకు మాకు సహకారం అందిస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానిక సంఘం. వచ్చే నెలలో ఒక ఆయన, ఒక అబ్బాయి మొత్తం సేవకులకి ఖర్చంతా నేను పెట్టుకుంటానన్నాడు. చూసారా? అలా తయారు చేయాలి మనం.
మళ్ళీ ఇదంతా వాళ్ళకి తెలియపరుస్తాం, ఎంతమంది సేవకులు వచ్చారు, ఎంతమంది ఎలాగ ఇచ్చాం, ఎంతమందికి భోజనం పెట్టాం అని వాళ్ళకి చెప్తాం. మనం ఒక ఆమె 5 చీరలు ఇక్కడే సాని సంఘంలో ఒక 5 చీరలు ఇచ్చి ఆ 5 చీరలు అట్టుకెళ్ళి పేదలైన వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారు గుర్తించి వాళ్ళ ఇంటికి అట్టుకెళ్ళి ఇచ్చేసాం. ఎందుకంటే మా సంఘంలో ఆల్రెడీ ఒక 75 మందికి చీరలు ఇచ్చేసాం. ఇక వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదని 5గురికి కొత్త వాళ్ళకి ఇంటికి ఏళ్ళ కట్టుకెళ్ళి ఇచ్చాం ఇంద్రానగరంలో. అంటే మనం కూడా త్యాగం చేస్తుండాలి, వాళ్ళ దగ్గర ఇచ్చుకుంటూ ఉండాలా, ఇంకా ఇతరులకి ఇస్తూ ఉండాలి. పట్టు విడిపి అనేది ఉంటా ఉంది దేవుడి సేవకుడి. కానీ అప్పుడు మనం డెవలప్ అవుతుంది. అందుకనే పౌలు చాలా మంచి మాట అంటాడు. ఏమంటాడు? ఇచ్చుకొనుట కంటే ఇచ్చుట, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అంటాడు. ఎక్కడ అపోస్తలుల కార్యాలు 20:35 ఆ మాట ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. కనుక అటువంటి ధన్యత ఇచ్చాడు. అలాగే మన తోటి సేవకులకు కూడా మనం సహకారం అందిస్తూ ఉండాలి. మన తోటి సేవకులు కూడా ఆల్ ఆర్ డినామినేషన్స్, ఏ డినామినేషన్స్ అని సరే సేవ చేస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం మనం సహోదర ప్రేమతో ఉండాలి. నా జీవితకాలంలో నేను 33వ సంవత్సరం అండి ఈ సేవలోకి వచ్చి 33 ఏళ్ళు అయింది. ఈ 33 ఏళ్ళ నుంచి నేను నేర్చుకున్నది ఇదే, వినయం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి, మనం కూడా విధేయత కలిగి ఉండాలి, మనం కూడా తగ్గించుకొని ఉండాలి, తగ్గించుకుని దేవుడి సేవ మనం చేయాలనేటువంటి ఉద్దేశం. సరే, మన ఇరుగు పొరుగు వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఇదిగో అక్కడ మీటింగ్ పెట్టారు, అమ్మాయినండి ఇక్కడ మీటింగ్ పెట్టారు అని ఎవరైనా అన్నట్లయితే మనం వాళ్ళని ఎప్పుడూ ఆటంకపరచకూడదట. ఎవరిని మనం ఆటంకపరచకూడదు, చేసుకోనివ్వండి. అలా చేసుకునే వాళ్ళకి మనం ఆటంకపరచకూడదు అనేది. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఓ సేవకుడు వచ్చాడు, అతను ఇక్కడే అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, మేము దెయ్యాలు వదలగొడుతున్నాడు, అతన్ని మేము ఆటంక పరిస్థితిమి. ఎందుకంటే వాడు మనవాడు కాదు, మనతో ఉన్నవాడు కాదు అన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు వాళ్ళకి? ఏ సేవకుడిని మీరు ఆటంకపరచవద్దు, నా పేరును ఉంచినవాడు నన్ను కించపరిచేవాడు కాడు, నా పక్షముగా ఉన్నవాడు నన్ను అవమానపరిచేవాడు కాదు, వారిని మీరు ఆటంకపరచవద్దు, అలాగే జరగనివ్వండి అన్నాడు. కనుక మనం కూడా ఏ సహోదరుడికి ఎవరికి ఎప్పుడు ఏ విధంగానూ ఆటంకాలు కలుగు చేసుకోకూడదన్న వాస్తవాన్ని మనం లూకా సువార్త చూడొచ్చు, మార్కు సువార్త చూడొచ్చు, అలాగే యోహాను సువార్త చూడొచ్చు, మత్తయి సువార్త చూడొచ్చు. వీటన్నిటిలో కూడా అవి రాయబడ్డాయి. ముందుగా మార్కు సువార్త మనం చూడగలిగితే మార్కు సువార్తలో ఉంటుంది. ఈ 9వ అధ్యాయం 38వ వచనంలో మార్కు సువార్త 9:38వ వచనం నుంచి, బాధకుడా ఇదిగోనండి ఒకడు వచ్చాడు, నీ పేట దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు చూసితిమి. వాడు మనోడు కాదు, మన పార్టీ కాదు, వేరే పార్టీ వాడు అన్నాడు. ఆటంకపరిచేవాడు అన్నాడు. అంటే ఏంటంటే వాడు మనోడు కాదు కాబట్టి ఆటంకపరిచేవంటే వాళ్ళకి ఇంకా యేసుప్రభు వారి శిష్యులు కూడా ఇంకా ఎలా ఉన్నారు? వాళ్ళని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతం చేసి నన్ను సులకనగా నిందింపగలవాడు ఎవడను లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడే చాలండి. ఏడు బాధకుడా, యోహాను వచ్చాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, బాధకుడా ఒకడు నీ పేట దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మేము చూసాం, వాడు మనలను వెంబడించువాడు కాడు కనుక వాడిని ఆటంకపరిచితిమి అని చెప్పాను. మనల్ని వెంబడించే మన పార్టీ కాదాడు, లేదా మన సంఘం కాదాడు, లేదా మన ఫెలోషిప్ కాదాడు, కనుక ఆటంకపరిచితం అని అంటే యేసుప్రభు ఏమన్నారు? అస్సలు మీరు ఆటంకపరచొద్దు అంటే. అందుకే నేను ఆల్ ఆర్ డినామినేషన్స్ అని చెప్పాను. ఎవరిని మనం
ఆటంకపరచకూడదు. ఒకవేళ ఎవరైనా తప్పుబాటు చేస్తే ఆ తప్పుబాటును మనం వినినప్పుడు ఇదిగో ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పచ్చు, అందులో తప్పులేదు, రైట్ ఆర్ రాంగ్ చెప్పచ్చు. కానీ ఆటంకం మాత్రం చేయకూడదు. చేసుకోను. గోధుమ గింజలను గోధుమ మొక్కలు గురుగులు కూడా కలిపే పెరుగుతాయట. పెరగనివ్వండి అన్నాడు. పీకేమా ప్రభు అని అడిగారు. ఏమన్నారు? కలుపు మొక్కలన్నీ పీకేస్తామన్నారు. కలుపు మొక్కలు పీకపోయి అసలైన మొక్కలు కూడా పీకేస్తారు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆ శాత అట్లా ఎదగనివ్వండి అని చెప్పేసి యేసుప్రభు అంటాడు. ఆ యొక్క సమయం వచ్చే వారికి ఎదగనివ్వండి, ఆ తర్వాత చూద్దాం అంటాడు. అలాగే ఇక్కడ ఒకడు నీ పేట వచ్చి మరి దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, వాడు మనం వెంబడించిన వాడు కాడు కనుక వానిని ఆటంకపరిచితమని చెప్తే అందుకు యేసు వానిని ఆటంకపరుచుకుని నా పేరట అద్భుతములు చేసి నన్ను సులకనగా నిందింపగలవాడు ఎవడో లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడే అని చెప్పాడండి. దేవుని సేవకులారా, మనం ఎవరిని, నేను కూడా ఒకప్పుడు ఒక సంస్థలో ఉండేవాడిని, అందులో ఉన్నప్పుడు విమర్శించేవాడిని అందరినీ. ఆయనలాగా మేము అయిపోవాలనుకునేవాడు. ఆయనలాగా వలవక్కడ అయిపోతాం ఏంటి, పులుని చూసి నక్క వాతలు వేసుకున్నట్టు ఆయనలాగా అందరూ అయిపోవాలంటే ఎలాగైపోతారు? ఛాలెంజ్లు చేయడాలు అవి చేసేవాము. నేను అందులో 3 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా పనిచేశాను. పిడి సుందరరావు గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో, పేరు కూడా చెప్పేస్తున్నాను. 3 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా చేశాను. అప్పుడు ఒక రకమైన ఇది ఉండేదన్నమాట. కనుక అలాంటివి ఏమి ఉండకూడదు, తగ్గించుకోవాలి. ఛాలెంజ్లు చేయడాలు, మీసాల మీద వేయడాలు మనకు ఉండకూడదు. అందరినీ, దేవుడి సేవకులందరినీ కలుపుకోవాలి, అందరితో ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటి ఒక రకమైన తగ్గింపు, మార్పు నాకు వచ్చిందండి. అప్పటి నుంచి ఇంకా అందరిలో కూడా కలిసిమెలిసి ఉండాలని, అందరూ మన సహోదరులు, అందరూ సేవ చేస్తున్నారు, ఎవరిని ఆటంకపరచకూడదు. ఈ వాక్యాలు చదివే కొద్ది నేర్చుకున్నాను. మీరు దేవుని సేవకులారా ఆలోచించేయండి. ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారు నా పక్షంగా ఉన్నవాడు, మన పక్షంగా ఉన్నవాడు మనకు విరోధి కాడు గనక వాడిని మీరు ఎంత మాత్రం ఆటంకపరచబడ్డారు. ఇదే మాట లోకాసు వార్తలో కూడా మనం చూస్తాం. లోకాసు వార్త 9వ అధ్యాయంలో, అక్కడ కూడా లోకాసు వార్తలో కూడా 9వ అధ్యాయంలోనే మనకు రాయబడింది. 49 లోకాసు వార్త 9వ అధ్యాయం 49. యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యాలు వెళ్ళగొట్టగా మేము చూసాం, వాడైతే మనల్ని వెంబడించినోడు కాదు కనుక చూసారా ఆటంకపరిచారట. నీకు ఎక్కడేం పని, మా ఈదిలోకి వచ్చేవాటి, మా ఏరియాకి వచ్చేవాటి అంటారు కొంతమంది. ఇది ఇదంతా మా సంఘం, ఇదంతా మా ఊరు, ఇదంతా మా ప్రాంతం. ఏది సొంతం, ఎవరికి సొంతం? ఎవరికి ఏది సొంతం కాదు, ఎవరిది ఏ సొంతం ఏది లేదండి. అన్నీ వదిలేసిపోయాయే, అన్నీ వదిలేసిపోతాం. దేవుడి యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, ఇక్కడ సొంతం అనేది ఏది లేదు మనకి. ఇవన్నీ వదిలేసిపోతాం. 3 లోకాలు ఉన్నాయని మనకి తెలుసు కదా, పరలోకం, పాతాళలోకం, భూలోకం. లేదా పరలోకం, భూలోకం, పాతాళలోకం, 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాలని మన బైబిల్ చెప్తుంది. 3 లోకాలు ఉన్నాయి. 7 మహాలోకాలు, 7 14 ఉన్నాయి అంటారు. అది కాదు, బైబిల్ 3 లోకాలే చెప్తుంది. ఆ 3 లోకాలు, ఒకటి దేవుడు ఉన్న లోకం పరలోకం, దేవదూతలు దేవుడు ఉన్న లోకం పరలోకం. అలాగే రెండవది సజీవులైనటువంటి మనుషులందరూ ఉన్నటువంటి లోకం, మనుగడ సాగుతున్న లోకం భూలోకం. మూడవది ఆత్మలోకం, పాతాళ లోకం. అండి ఇక్కడ ఈ భూలోకం అనేటువంటిది మనం చూసినట్లయితే ఏ లోకం అంటే వదిలిపోయే లోకం ఇది. ఈ లోకాన్ని అందరం వదిలిపోతాం. మనందరికి తెలిసింది ఇక్కడ శాశ్వతంగా ఉండేవాడు ఎవడనూ లేడు, శాశ్వతంగా ఉండేవాడు. కనుక అది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇక్కడ బోర్డర్స్ గీసేసుకొని మనం హద్దులు ఏర్పాటు చేసుకొని
ఏదో నాదని అనుకుంటాం, కానీ ఏది మనతో రాదు, అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం. ఉన్నంతకాలం దేవుడి సేవ చేయడం, సహోదర ప్రేమ కలిగి ఉండడం, అందరినీ గౌరవంగాను మర్యాదగాను దేవుడికి మహిమకారంగా బ్రతకడమే. ఆ తర్వాత పాతాళ లోకం అనేది తిరిగి రాని లోకం. అది ఇంకా అక్కడికి వెళ్తే ఎవడో తిరిగి రాలేక తిరిగి రారు. అందులో 2 భాగాలు మీకు అందరికీ తెలుసు. ఒకటి నెమ్మది పొందే ప్లేసు పరదేశం, ఇంకోటి వేదనకరమైనది అగ్ని గంధకమ్మతో మండే గుండం, నరకం. అక్కడికి వెళ్ళినోడు ఎవడో తిరిగి రాడు. కనుక ఈ 3 లోకాలు కూర్చున్నటువంటి దేవుని యొక్క వాక్య జ్ఞానం దేవుడి సేవకులుగా మనకు తెలుసు కాబట్టి మనము ఎవరిని ఆటంకపరచకూడదు. అందరూ సేవ చేయాలి, అందరూ సేవకులు కావాలి, అన్ని ప్రాంతాల్లోనూ సేవ జరగాలి. దేవుణ్ణి ఎరగని వ్యక్తి ఒక్కరు కూడా ఉండకూడదు. అది మన జయం. మనం అందుకని ఆయన సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, శిక్ష విధింపబడు. మీరు చేసే పని మీరు చేయండి, నేను చేసే పని నేను చేస్తాను. వాడు విని మారతాడా, పరలోకం వెళ్తాడు, లేదా శిక్ష విధింపబడుతుంది. మీరు వెళ్ళండి అన్నాడు చెప్పమని. అందుకే వెళ్తున్నాం. సువార్త కూడా వెళ్తుంటాం మేము. నెల మా యవనస్తులు టీం సువార్తకి వెళ్తాం. ఏజెన్సీ ప్రాంతాలకి దూరంగా సువార్తకి వెళ్తూ ఉంటుంటాం. అంచేత దేవుడు చెప్పింది మనం దేవుడి పని మనం నమ్మకంగా చేసుకుపోతుంటే ఆయన పని ఆయన చేస్తాడండి. మన పని మనం చేసే దేవుడి సేవకులు కాబట్టి మనకి ఇచ్చినటువంటి పరిధిలో ఎవరికి వాళ్ళే సంఘాన్ని బలపరుచుకుంటూ, మోసే కాలంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఆయన ఉంటుండగా మోసే గారు ఉంటుండగా మరి కొంతమంది వచ్చి ప్రవచనాలు అలా ప్రవశిస్తుంటే ఒక యవనస్తుడు మోసే గారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, అయ్యా మీరు ఉంటాడుగా ఇంకొకటి ఎవడో వచ్చి ప్రవచనాలు నేను కూడా ప్రవక్తనని అంటున్నాడు, కనుక మేము అతన్ని ఆటంకపరిచామంటారు. ఇక్కడ యేసుప్రభు గారిని చెప్పినట్టే మోసే గారికి చెప్తారు వచ్చి. అప్పుడు ఆయన ఏమంటాడు, నా మీద అధికంగా నీకు ప్రేమ ఉండి అలాగంటున్నావు, కానీ అందరూ ప్రవక్తలు అయిపోవాలా, అందరూ దేవుడి సేవ చేసేవాళ్ళుగా ఉండాలా, అందరూ మారిపోవాలనేటువంటి సందేశాన్ని ఇక్కడ సంఖ్యాకాండంలో మనం చూడవచ్చు. సంఖ్యాకాండంలో ఆ వాక్య భాగం మనకి రాయబడింది. మరి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 27వ వచనం నుంచి ఆ మాటలు రాయబడ్డాయండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 27 వాక్య భాగం చదివితే, అండి వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, మేమేమో నువ్వు పంపిన దేశంలోనికి వెళితే అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవే. అయితే బలవంతులు వారి పట్టణములు ఎలాంటివంట, వ్యాపారము గలవే, వాయు మిక్కిలు గొప్పవే. 11వ అధ్యాయము 27 నుంచేనా, 11 అధ్యాయం 27 నుంచి వస్తుంది. సంఖ్యాకాండం 13. ఆ యవనుడు అది పరిగెత్తుకొచ్చి ఎల్దాదు పాలెములో మోసే ఏర్పరచుకున్న వారిలో నూనె కుమారుడును మోసేకు పరిచారకుడునైన యెహోషువ, మోసే నా ప్రభువా వారిని నిషేధించమని చెప్పాను. విసరా అంటే వాళ్ళు నిషేధించండి, వాళ్ళు కూడా మీరు చేసే పని వాళ్ళు చేసేస్తున్నారు, వాళ్ళు నిషేధించమని చెప్పాడంట. అందుకు మోసే, నా నిమిత్తము నీకు రోషం వచ్చినా యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను, అదిగోనండి
సేమ్ యేసుప్రభు చెప్పినట్టే, మోసే గారు చెప్పినట్టే యేసుప్రభు చెప్పారు. ఆ రెండు కూడా ఈక్వల్గా ఉన్నట్టు కనబడుతుంది. వాళ్ళని ఆటంకపరచొద్దు. ఎవరో వచ్చారు, ప్రవచనాలు ప్రవచిస్తున్నారు, మేము ప్రవక్తలు అంటున్నారంటే వాళ్ళని ఆటంకపరచొద్దు, జరగలేవండి. నా మీద నీకున్నటువంటి అభిమానమును బట్టి లేదా ప్రేమను బట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ వాళ్ళని ఎవరిని ఆటంకపరచొద్దు. నన్ను బట్టి నీకు రోషం వచ్చిందా అంటే, మన పాస్టర్ గారిని ఎవరన్నా అంటే సంఘస్థులకి ఏమొస్తుంది? రోషం వస్తుంది. అంటే మన పాస్టర్ గారే చెప్పాలి కానీ నీకెవరో చెప్పకూడదని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటారు. అలాగే ఈ యవనస్తుడు ఎవరు? యెహోషువ. ఎవరి దగ్గర ఉన్నాడు? మోషే గారి దగ్గర ఉన్నాడు. సరే, మోషే గారి దగ్గర ఉన్నటువంటి యవనస్తుడు యెహోషువ నమ్మకంగా నేర్చుకున్నాడు, దేవుని వాక్యాన్ని చక్కగా నేర్చుకున్నాడు, ఒబిడియన్స్గా నేర్చుకున్నాడు, ఆయన్ని ఫాలోఅప్ చేశాడు. అనుచేత నీకు రోషం వచ్చింది. నువ్వు మోసేవుగా మాకున్నావు, ప్రవక్తకున్నావు, మరి ఎవరో వచ్చి మళ్ళీ ఏదో చేస్తున్నారంటే అందరూ ప్రవక్తలైపోవాలి, అందరూ ప్రవచించాలి, వాడిని మీరు ఆటంకపరచొద్దన్నాడు. మనమైతే ఏం చేస్తాం? నేను ఒక చోట మీటింగ్ పెట్టడానికి అన్నీ పొద్దునుంచి వెళ్ళి ఆ చెత్తలాగా ఉన్నది ఆ పెంట అంతా శుభ్రం చేసి అన్నీ చేసి ఇక్కడ మీటింగ్ పెడతామమ్మా అని వాళ్ళందరికీ చెప్పి ఒక ఏరియాలో చీపుర్లు ఎట్టుకెళ్ళి మా ఆడవాళ్ళు అందరూ శుభ్రం చేసి రాళ్ళు అన్నీ శుభ్రం చేసి అక్కడ లైటింగ్ పెట్టి అన్నీ చేసి మైక్ పెట్టి ప్రార్థన పెట్టినాక ఈ సమోసాలు డ్రింక్ బాటిల్స్ అన్నీ తెచ్చేసాం. ఈ లోపల ఒక సేవకుడు అక్కడ ఉన్న ఆయన వచ్చి, ఇది నా ఏరియా, ఇది నా సంఘం, ఇక్కడ మీరు పెట్టినాక మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని. అది ఎక్కడో కాదు, ఎవరో కాదు, ఇక్కడే ఈ పక్కలోనే, ఇక్కడే ఆ పెట్రోల్ బంక్ దిగువలో, ఇక్కడే ఎక్కడో కాదు. సరే అంటే వీళ్ళు అందరినీ అడిగామయ్యా, పెట్టమన్నారు మీటింగ్, మేము పెడుతున్నాం, మరి శుభార్త చెప్పేసి వెళ్ళిపోతాం, ఇక్కడ ఉంటామేంటి? అలా కుదరదు. మీరు ఇక్కడ పెడితే నేను ఇక్కడ స్తంభానికి గడేస్తున్నాడు గొట్టాలు తీసుకొచ్చి, ఎందుకు వచ్చిందో బాబు, అది సమాజాలు డ్రింకులు మధ్య పెడేసి చేసుకుంటే మేము కాదంటావా, చేయకే కదా ఇక్కడికి వచ్చాం అని ఆయనకి అప్పచెప్పేసి వచ్చేసాడు. అంటే ఆయన మమ్మల్ని ఏం చేశాడు? ఆటంకపరిచాడు. అలాగా మనం ఇంకొకరిని ఆటంకపరచకూడదు. మీ ఇంటికి వచ్చి మీ ఈదిలో పెడితే ఊరుకుంటావా అన్నాడు. మా ఈదిలో కాదు, మా చర్చి దగ్గర కరెంట్ ఇస్తాను, మా ఈదిలో చర్చి దగ్గర పెట్టుకోమన్నాను ప్రార్థన నుంచి. నీ పని నువ్వు చేసుకో, పెట్టుకో, భయపడవలసిన పని లేదు. దేవుని సేవకులు మన విశ్వాసాన్ని ఎలా బలపరచాలి? స్థిరపరచాలి, బలపరచాలి. అంటే ఎవరు వచ్చినా ఏం చెప్పినా కదలని వారుగా, స్థిరులుగా మన విశ్వాసం బలపరిస్తే ఎవరో వచ్చేస్తారో ఏదో చెప్తే అలా పోతారన్న భయం మనకి ఉండదండి. మేము శుభార్తకి వెళ్తూ ఉంటామని చెప్పాను కదా, పాంప్లెట్స్ రాస్తుంటాను నేను. మీకు పాంప్లెట్స్ కూడా ఇస్తాను. ఆ పాంప్లెట్స్ రాసి పత్రికలు పంచిపెట్టాం. దాంట్లో ఒకసారి ఉపవాసం కోసం రాశాను. ఉపవాసం అంటే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి ఏంటని చెప్తే పత్రికలు పంచిపెట్టేసాము, వచ్చేసాం. రాత్రికి ఒక సేవకుడు ఫోన్ చేసి, ఏంటండి పత్రికలు ఏంటి ఎలా ఉన్నాయి, ఇలాంటి కరపత్రికలు మా సంఘస్థులు చదివితే పాడైపోతారండి అన్నాడు. ఏంటి కరపత్రిక పాంప్లెట్ చదివితే పాడైపోతారా? వాళ్ళేమో సంఘస్థులయ్యా అన్నాడు. పాంప్లెట్ చదివితే పాడైపోతారా అంటే ఎవరు పాంప్లెట్ ఇచ్చినా చదువుకుని పాడైపోతారా? అందులో ఉన్నది నిజమా అబద్ధమా అని వాక్య ప్రకారం ఉందా లేదా అని చూసుకోరు. అలా చూసుకోవాలా, జాగ్రత్త పడాలి. ఇలాంటి పాంప్లెట్స్ ఇక్కడ ఎప్పుడు మా ఊళ్ళో పంచకండి అన్నాడు. ఆయన సేవకులే అంటే ఏంటి? ఆటంకపరుస్తున్నాడు. మనం ఎవరిని ఎప్పుడు ఆటంకపరచకూడదు. ఎవరు చేసే పని వాళ్ళని చేసుకొని ఇవ్వడమే, మనం చేసే పని మనం చేయాలి. అంటే పనికితోనే సమాధానం చెప్పాలి. ఎలా చెప్పాలండి? దేవుడి పనితోనే సమాధానం చెప్పాలి. ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో తీయాలంటే సరా. అంటే వాడు ఎవడో వచ్చి ఇక్కడ పని చేస్తే ఆడ వెళ్ళిపోయి మళ్ళీ మనం అక్కడ పని చేసుకోవాలా, మళ్ళీ మనం బలపరుచుకోవాలా. నువ్వు ఇక్కడ చేయొద్దని ఆటంకపరచకూడదు. అచేత మనం ఎక్కడికన్నా వెళ్ళడానికి దేవుడు ఏం చేశాడు? మన సువార్త చెప్పలేక మీకు పర్మిషన్ ఉందా అంటారు. మమ్మల్ని ఆటంకం చేయలేక నీకు పర్మిషన్ ఉందని మనం అడగాలి. ఆర్టికల్ 25 ప్రకారం 25, 24, 23, 22 ఇవన్నీ ఏం చెప్తున్నాయి? వాక్ స్వాతంత్రం కొరకు చెప్తున్నాయి. ఎక్కడైనా మనం నమ్మిన దేవుడి గురించి మనం ప్రకటించుకునే హక్కు మనకు ఉంది. సువార్త మన
హక్కు. సువార్థికులు మనం. క్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపిత, పునరుత్థానములే సువార్త. ఈ సువార్త ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా మనం చెప్పుకునే హక్కు మనకు ఉంది. సువార్తను గురించి నేను చిక్కుపడివాడును కాను, నమ్ము ప్రతివాడిని రక్షించుటకది దేవుని శక్తి. ద పవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త, గాస్పెల్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ గాడ్. సువార్తలో శక్తి ఉంది. ఆ సువార్తే మారుస్తుంది. సువార్తే అతనిలో మార్పు కలుగజేస్తుంది. సువార్త వల్ల ప్రత్యత్తాపం కలుగజేస్తుంది, మారు మనసు కలుగజేస్తుంది. సువార్తే దేవుని వాక్యం, దేవుని సువార్త. ఆ సేవకులు అని మనం మామూలు కాదు. కనుక మోసే గారి దగ్గర కూడా వచ్చి ఆటంకపరుస్తుంటే ఏమన్నారు? ఆటంక పరసొద్దు, చేయనివ్వండి, నా వలే వాళ్ళు కూడా ప్రవక్తలుగా ఉండాలని నేను చూస్తున్నాను అన్నాడు. కనుక మోసే గారి తర్వాత ఆయన ఒక శిష్యుడు తయారు చేశాడు. అంటే అందులో చాలామంది ఉండొచ్చు, కానీ మిక్కిలి గొప్పవాడుగా యెహోషువ కనపడతాడు. ఒక ప్రవక్త ఏం చేశాడు? మరొక శిష్యుని తయారు చేశాడు. ఆయన ఎవరు? యెహోషువ. మోసే తర్వాత నాయకత్వం వహించి ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షణలోనికి నడిపించినటువంటి మరి యెహోషువ కత్తి పట్టుకుని యుద్ధాలు చేసి లోక పట్టణాలు జయించి దేవుని కొరకు రాసం కలిగి యెహోషువ నిబ్బరమైన బుద్ధి గలవాడే దేవుడు పనిచేశాడు. ఆ తర్వాత ఇంకా కొంచెం మనం ముందుకు వస్తే ఏమండి, ఒక ఏలి సమూయేలు అంతటి గొప్ప ప్రవక్తను తయారు చేశాడు. సమూయేలు గురించి మనందరూ తెలుసు కదా. చిన్ననాటి నుండి దేవుడి సేవే, దేవుడి మందిరమే ఆయనకి ఇల్లు. దేవుడి సేవకులు, దేవుడి మందిరము ఆయనకి పరిచర్యకు గొప్ప ఆధిక్యతను ఆ తల్లి దేవుడి సన్నిధికి అప్పచెప్పేసింది. ఎవరు? ఆవిడ పేరు అన్న. ఆవిడ ఎంత గొప్ప స్త్రీ అండి, ఎంత ప్రార్థనా పరురాలండి, ఎంత భక్తురాలండి. అన్న మాట ప్రకారం అన్న తన కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడి సేవకి అప్పచెప్పింది. ఆ దేవుడి సేవలో ఆ ఏలి అనేటువంటి వృద్ధుడి దగ్గర నమ్మకంగా సేవ చేశాడు కాబట్టి సమూయేలు గొప్ప ప్రార్థనా పరుడు. ఆ తర్వాత మనం ఇంకా ముందుకు వస్తే ఏలియా ఎవరిని తయారు చేశాడు? ఏలియా అనే శిష్యుడిని తయారు చేశాడు. చాలామంది శిష్యుల బృందం ఉంది ఏలియాకి. ఎలీషా కూడా శిష్య బృందం ఉంది. కానీ ఆ శిష్య బృందంలో ఎలీషా ఘనుడు. ఎలీషాని రెండింతల ఆత్మపాలు, నీ ఆత్మలో రెండింతల ఆత్మపాలు నా మీదకి రావాలని చెప్పేసి అంటాడు. ఏలియా సుడిగాలిలో అగ్ని రథముల మీద కొనుక్కోబడుతున్నప్పుడు ఆయన దుప్పటి పడిత ఆయన మీద, ఎలీషా మీద పడుతుంది. అతడు రెండింతలు ఆత్మబలం పొందినవాడే. ఆ ఏలియా కంటే కూడా ఇంకా గొప్పగా సేవ చేశాడు ఎలీషా. ఆయన ఒక గొప్ప సేవకుడు తయారు చేశాడు. అలాగా ఇంకా మనం అలా చూసుకుంటూ వస్తుంటే ఒకరు ఇంకొకరిని ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి సహోదరులు మీరు దేవుడిగా వాక్యం చెప్పచ్చు, మీరు సంఘాన్ని దేవుడు పిలిచాడు కాబట్టి దేవుడు పిలుపు మనకు ఉంది, మనం వాక్యం చెప్పాలి అని చెప్పేసి మనం ఎవరికన్నా ఆ వాక్యాలు చెప్పే అవకాశాలు గట్టా ఇస్తే ఒక 4-5 నెలలకి వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరే కొంపటి పెడుతున్నారు. అది వచ్చిన సమస్య. వాళ్ళు వేరే కొంపలు పెట్టి ఆ సంఘం నుంచి వేరే అయిపోయి పక్కనే వాళ్ళు సంఘం పెట్టుకుని మా కుటుంబం అంతా వేరేగా సంఘం పెట్టుకున్నామని చెప్పేసి సంఘాలు ఏమవుతున్నాయి? చీలిపోతున్నాయి. అందుకే కదండి సంఘాలు ఏమైపోయాయి? తక్కువైపోయినాయి, సంఖ్యలో తక్కువైపోయింది. ఎక్కువ మంది జనం లేకపోతే కారణం ఏంటి? మీ సంఘంలో వాళ్ళే మీకు విరోధంగా బయలుదేరి మాకు అధికారం లేదా, మేమో చెప్పనాక లేదు. చెప్పచ్చు, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఎలా చర్చించాలి అనేటువంటి శిక్షణ లేక కొంతమంది అక్కడికక్కడే వాళ్ళు ఈ సంఘాలను విడగొట్టి ఆ సంఘం విడగొట్టి ఇంకో సంఘం అలా తయారవుతుంది. అలా కాదు. దేవుడు కోరుకునేది ఏంటంటే ఏ సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల్ని మనం తయారు చేయాలి, వాళ్ళు సువార్థికులుగా తయారు చేయాలి, బలపరచాలి, వాళ్ళకి పనులు అప్పచెప్పాలి, కార్యక్రమాలు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఆ సంఘం మీద తిరుగుబాటు చేసి ఆ సంఘానికి వ్యతిరేకంగా తయారు కాకూడదు. వాళ్ళు ఇంకో ప్రాంతానికి వెళ్ళి సంఘం అక్కడ ఒక చిన్న సంఘం కట్టుకుని అక్కడ సేవ చేయొచ్చు. ఇంకో ప్రాంతానికి అంటే వేరు ప్రాంతాలకి వేరు చోట్లకి వెళ్ళి ఒక సంఘంలో వాళ్ళే 10 చోట్లకి వెళ్తే ఎలా ఉంటుందండి? మీ దగ్గర ఉదాహరణకి మా దగ్గర 10 మంది సేవకులు మేము తయారు చేసేవాళ్ళు యవనస్తులు. ఆ 10 మంది సేవకులు 10 చోట్లకి వెళ్ళి 10 గ్రామాలకు వెళ్ళి 10 సంఘాలు కట్టుకుని పిఠాపురం తయారు చేసామనుకో మనం, పిఠాపురం కాక 10 గ్రామాలకు వెళ్ళి ఆదివారం మాత్రం మన ఈ సంఘం పెద్ద సంఘం ఏదైతే ఉంటుందో ఆ సంఘానికి వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలి. ఆ సంఘంలో వాళ్ళు నేర్చుకోవాలి. ఇది అయిపోగానే వేరే చోటకి వెళ్ళే వాళ్ళు కట్టినటువంటి వేరే చోట సంఘాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు సేవ చేసుకుంటే, ఏదైనా ఇక్కడ పెద్ద సంఘం మీటింగ్ పెట్టినప్పుడు ఈ 10 చోట్ల నుంచి 10 మంది యవనస్తులు 10 మందిని తీసుకొస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ ఐక్యత ఉంటుంది అప్పుడు ఉండలేదు. అదే దేవుడు కోరుతున్నాడు. అందరూ అంటే మనం తయారు చేయాలి. కానీ తయారైన వాళ్ళు ఏం చేయాలి? సంఘాలు కట్టి ఆ సంఘాలు పెద్ద సంఘంతో ఎప్పుడు లింక్ తెగిపోకూడదు, వదిలేయకూడదు. ఆ లింక్ పై ఉండి ఈ దేవుడి సేవ నలుదిక్కులకి అనేక మందికి అనేక ప్రాంతాలకి వాళ్ళు తీసుకుని వెళ్ళగలిగితే ఇది అద్భుతంగా సంఘాలు అభివృద్ధి అవుతాయండి. కానీ మనకి ఎందుకో మన దరిద్రమో ఏంటో కానీ మన ఏరియాలో అలాంటి నమ్మకమైన సేవకులు మనకి కనిపించడం లేదు. వాళ్ళు నేర్చుకునేదాకా ఒకలా ఉన్నారు, నేర్చుకున్న తర్వాత ఏదో కొంచెం నేర్చుకోగానే రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయినట్టు వాళ్ళు ఎగిరిపోతున్నారు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? సంఘం తగ్గిపోతూ ఉంటుంది, వెనకబడిపోతూ ఉంటుంది అనే వాస్తవాన్ని మనకి అది దేవుడు ప్రభువు పౌలు ద్వారా ఏం చెప్పాడు? దేవుని యందు యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాణ్ణి గాను సత్యవాక్యమును సరిగా తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 15 మీకు తెలిసిందే. దేవుని యందు యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివాణినిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించవానికి విభజించవానిగా. అంటే సత్యవాక్యాన్ని రైట్లీ డివైడ్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్, రైట్లీ డివైడ్ అంటే సత్యాన్ని సరిగా విభజించాలి. కూరగాయలు కొనుక్కున్నారనుకోండి, స్త్రీలు ఏం చేస్తారు? కూర వండేటప్పుడు అందులో పుచ్చులు ఏమైనా ఉంటే ఏం చేస్తారు? కోసి తీసి పక్కన పడేస్తారు. పుచ్చులన్నీ ఏరేసి మంచి వాటిని శుభ్రంగా కడిగి కూర వండుతారు. కానీ దేవుడు వాక్యాన్ని కూడా సరిగా విభజించాలి అని తిమోతికి 2వ పత్రిక 2వ అధ్యాయం 15 చెప్తాడు. నువ్వు దేవుని ఎదుటి యోగ్యునిగా ఉండాలంటే. కనుక అక్కడ వచ్చింది మనకి సమస్య. సహోదరులు కూడా వాక్యం చెప్పాలి, అందరూ తయారవ్వాలి అని వాళ్ళకు కూడా మనం అవకాశాలు ఇచ్చి వాళ్ళు కూడా తయారు చేయాలనుకున్నాం. అది బాగానే ఉంది. తయారు చేయడం అన్నది దేవుని సంకల్పాన్ని బట్టి రైటే. సేవకుడిని తయారు చేయాలి. కానీ తయారైన వాడు ఏం చేయాలి? వేరే చోటకెళ్ళి వేరే చోట సంఘాలు కట్టుకొని వాళ్ళు అలాగా బలపడుతూ అవసరమైనప్పుడు మనకు వాక్యం చెప్పినటువంటి మన ఆత్మీయ తండ్రిని జ్ఞాపకం చేసుకొని ఆ సంఘానికి అందరూ వచ్చేటట్లు చూసుకోవాలి. ఏదైనా మీటింగ్లు అవి పెట్టినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? ఎంత బలంగా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా లేదండి. అదే వచ్చింది సాతాను సిక్కు. ఎవరికి వాళ్ళే హీరోలు అయ్యారు, ఎవరికి వాళ్ళే కాలర్ ఎగరేశారు. నేను ఎంబీటీఎస్ చేశాను, మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ. అలాగని మనకు అన్నీ తెలిసిపోయిందని కాలర్ ఎగరేయకూడదు. బైబిల్ అంటే మహాజ్ఞాన గ్రంథం, ఎంతోమంది తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. నేర్చుకోవాలి. లెర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లెర్నింగ్. నేను సోక్రటీస్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, మీకు తెలుసుగా సోక్రటీస్, ఆయన ఇది నేరం మోపబడి ఉరిశిక్ష పడిందంట ఆయన్ని. అప్పుడు ఆయన్ని ఇక రేపుగా వెళ్ళి ఉరి తీస్తారనగా, నీ చివరి కోరిక ఏంటో కోరుకో, నీ చివరి కోరిక మేము తీర్చాలి చట్ట ప్రకారంగా అని అంటే, నాకు ఒకటే ఒక కోరిక ఉందని అడిగాడంట. ఏంటంటే, అదిగో అక్కడ ఒక బెగ్గరు ఒక అడుక్కుని అతనంట ఈ హార్మోనియం పెట్టి వాయిస్తూ పాట పాడుతున్నాడట. ఒక వాయిద్యం వాయిస్తూ ఒక చక్కని గీతాన్ని ఆలపించినాడు. ఆ గీతం అది వినసొంపుగా ఉంది, సుమధురంగా ఉంది. ఇంటి సోక్రటీస్ కిటికీలోంచి ఆలకిస్తున్నాడు ఆ పాట. ఏంటి ఆ వాయిద్యం అంత చక్కగా వాయిస్తున్నాడు, ఆ పాట అంత చక్కగా పాడుతున్నాడు.
ఆ పాట నేర్చుకోవాలన్న కుతూహలం కలిగిందంట అది. ఏంటి రేపో మాపో ఉరి శిక్ష పడ్డవాడికి. అంటే వాళ్ళు అన్నారట, పాట నేర్చుకోవాలని ఉందా మీకు? పాట వాయిద్యం కూడా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. సరే అని అతని దగ్గర తీసుకెళ్ళి ఆ పాట ఇతను నేర్చుకున్నాడట. అంటే అందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? రేపు కాకెళ్ళి చచ్చిపోయేవాడికి నేర్చుకోవడం ఎందుకు? అవునండి. అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సినట్టే లైఫ్ లాంగ్ మనం నేర్చుకోవడం పట్ల ఆసక్తి సూపర్. నాకు అన్నీ తెలుసు అనుకోకూడదు, నాకు ఎవరు చెప్పని అవసరం లేదనుకోకూడదు. దేవుడి సేవకులు మనం ఎన్నో చెప్తూ ఉంటాం, అందరికీ వాక్యం చెప్తూ ఉంటాం, కానీ సేమ్ టైము మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంది చేత అంటే శిష్యుడు అంటే అర్థం ఏంటండి? శిష్యుడు అనగా నేర్చుకునేవాడు. శిష్యుడు నేర్చుకునేవాడు అంటే అనేకులను శిష్యులుగా చేయండి అంటే అనేకులకు వాక్యం నేర్పించండి. సేమ్ టైం మీరు నేర్చుకుంటూ వాళ్ళకు నేర్పించండి. మనం ఏం చేయాలి? అనేక విషయాలు మనకన్నా సీనియర్స్ దగ్గర నేర్చుకోవాలి. ఆయన నేర్చుకున్న వాక్యాలు మనకన్నా తెలియని వాళ్ళకి నేర్పాలి. అదే క్రైస్తవ్యం. అదే మనం నేర్చుకున్నది ఇతరులకు నేర్పేదే క్రైస్తవ్యం. మనం పొందిన రక్షణ వాళ్ళు పొందాలి, మనం నేర్చుకున్న వాక్యం వాళ్ళకి నేర్పాలని చక్కగా ఇక ఆఖరికి ఈ మాట చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. సహోదరులారా, దేవుని సేవకులారా, ఒక మాట వినండి. 4వ అధ్యాయం 18-19. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 18వ వచనం. 4వ అధ్యాయం. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదో బోధింపనకూడదని ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానులను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అని ఎదురు ప్రశ్న వేశారు. ఇసరా అంటే ఈ యేసుక్రీస్తు నామాన్ని మీరు బోధించకూడదు, ప్రకటించకూడదని వాళ్ళకి ఆజ్ఞ కరాఖండిగా చెప్పారు. ఈ ప్రాంతంలో చెప్పడానికి వీల్లేదు అని. వాళ్ళేమన్నారు? మీరు చెప్పొద్దన్న మా ప్రభు మమ్మల్ని చెప్పమన్నాడు, మేము దేవుడి మాట వినాలా మీ మాట వినాలా? మీరే చెప్పండి అన్నాడు. సరే అంటే దేవుడు సేవకులు వాళ్ళు ఎంత ధైర్యం కలిగి ఉన్నారు. 5వ అధ్యాయము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూస్తే 5వ అధ్యాయంలో, కాబట్టి మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన ఆయనను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినది ఆయన అది వ్యర్థమగును. అది దేవుడి వల్ల కలిగింది ఆయన, అది ఎవడు ఆపలేడు, ఎవడి తరము కాదు, అది వ్యర్థము కాదు. ఈవేళ ఎందరో బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ సువార్తను అడ్డగించడానికి, సువార్తని మరి ఆటంకపరచడానికి, వ్యర్థపరచడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవుతుంది. గోడ కొట్టిన బంతి ఎంత స్పీడ్గా అయితే వెనక్కి వస్తుందో అలాగే దేవుని వాక్యాన్ని అడ్డగించాలనుకుంటే అది ఆగదు. దేవుని రాజ్యం ఆపడం ఎవడతారం కాదు, క్రైస్తవ్యాన్ని ఆపడం ఎవడతారం కాదు, అది ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. కనుక మనం ఈ దేవుడి పని ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా అభివృద్ధి మీ సంఘాలు అభివృద్ధి పరచుకుంటే మీరే లబ్ధి పొందుతారు. ఎన్ని ఆత్మలు ఎక్కువ సంపాదించుకుంటే అంతా మీకు లాభం, నాకు లాభం, నేను మీరు సంపాదించి మీకు లాభం. కనుక మనం ఎవరికి వాళ్ళే మన సంఘాలని బలపరుచుకుందాం, దేవుడి సేవ ఇంకా ఘనంగా జరిగిందాం, దేవుడికి మహిమకరంగా జీవిద్దాం, ఒకరికొకరు సహోదర ప్రేమ కలిగి నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, మేము అల్పులం అయోగ్యులమైనప్పటికీ
మమ్మల్ని నీ వాక్యపు వెలుగులోనికి నడిపించి మాకు వాక్య జ్ఞానాన్ని నా తండ్రి కలుగజేసి నడిపించి తండ్రి నాయన ఈ సేవ చేసేటువంటి గొప్ప అవకాశాన్ని ఆధిక్యతను మాకు అనుగ్రహించి మేము సేవకులుగా నీ సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. నాతోటి సేవకులైనటువంటి కొంతమంది ఈరోజు నీ వాక్యం వినడానికి ఎవరైతే యోగ్యులని నువ్వు ఎంచావో వారు వచ్చారు, ఆ వాక్యాన్ని వారు విన్నారు తండ్రి. వారి సంఘాలు బలపరుచుకోవాలని తండ్రి నాయన ఎన్ని ఆత్మలు మేము రక్షించుకుంటే అంతా మాకే మంచిదని, అది ఇహమందును పరమందును మాకు గొప్ప ఆధిక్యత కలుగజేస్తుందని ఈ వాక్యం ద్వారా సెలవిచ్చారు. వందనాలు, స్తోత్రాలు. మరి ఇంత చక్కని ఏర్పాటుకు సహకారులైనటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి అలాగే మరి హరిబాబు గారు, వరలక్ష్మి గారు, వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. ఈ ఓఎస్ఎస్ ఫౌండేషన్ ద్వారా అలాగే తండ్రి నాయన నవోదయ ఫౌండేషన్ ద్వారా ఇంకా ముందు ఇంకా గొప్ప కార్యాలు జరిగించడానికి సహాయం చేయమని, బలపరచమని, ఇప్పుడు వచ్చిన సేవకులను వారి కుటుంబాలని వారు చేసే సేవ అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించి నడిపించమని తండ్రి నీకు వందనాలు. మాలో ఏమన్నా నాయన అవకతవకలు ఉన్నప్పటికీ కూడా మా జీవితాలు సరిచేసుకుని ఇంకా భారభరితమైన త్యాగపూరితమైన సేవ మేమందరము కూడా జరిగించే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని క్రీస్తు ప్రభు నామాన్ని ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. డాక్టర్ గారికి వందనాలు. మరి మిగతా కార్యక్రమం ఏంటనేది నడిపింది. మరి